Very good evening to all. Very good evening to all. Now, in this class, we are going to discuss about the second major and basic fundamental construction material, that is aggregates. So, in this class, we are going to discussing about the aggregates. So, what is meant by aggregate? And what are the types of aggregates and what are the properties of aggregates, and then last one, what are the tests conducted on the aggregates. So first, what is meant by aggregate? అసలు అగ్రిగేట్స్ అంటే ఏంటి? So here aggregates are raw materials that are produced from the natural sources. Aggregates means those are raw materials. సో అగ్రిగేట్స్ అంటే ఏంటి అంటే రా మెటీరియల్, ముడి పదార్థాలు, అండ్ దెన్ దోస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ది న్యాచురల్ సోర్సెస్. సో న్యాచురల్ సోర్సెస్ నుంచి మనకు రావడం జరుగుతుంది. అండ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది పిట్స్ అండ్ క్వారీస్. పిట్స్ అంటే గుంటలు. సో గుంటల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం, తవ్వుకోవడం వల్ల, గుంటల్ని తవ్వడం వల్ల. అండ్ క్వారీస్, సో క్వారీస్ని తవ్వడం వల్ల, ఎక్స్కవేట్ చేయడం వల్ల మనకి ఈ యొక్క న్యాచురల్ సోర్సెస్ అయినటువంటి అగ్రిగేట్స్ అనేది రావడం జరుగుతుంది. సో దెన్ వాట్ ఆర్ ద అగ్రిగేట్స్? సో పిట్స్, గుంటల నుంచి మనం ఏమి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం, అంటే క్వారీస్ నుంచి మనం ఏమి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము అంటే దట్ ఈజ్ గ్రావెల్. దట్ మీన్స్ క్రష్డ్ స్టోన్. గ్రావెల్ ఆర్ crushed stone, that means kankara, and sand. So the sand is extracted from the pits and crushed stones are extracted from the quarries. సో మనకి శాండ్ అనేది ఎలా వస్తుంది అంటే రివర్ బెడ్స్ నుంచి రావడం జరుగుతుంది. అండ్ క్రష్డ్ స్టోన్, కంకర అనేది ఎలా వస్తుంది అంటే మనకి క్వారీస్ నుంచి రావడం జరుగుతుంది. సో శాండ్ అంటే ఇసుక. అండ్ వెన్ యూజ్డ్ విత్ ఏ బైండింగ్ మెటీరియల్ లైక్ water, cement and asphalt. So when we are used the aggregates with a binding material like water, cement and asphalt, సో ఈ యొక్క వాటర్తో, ఈ యొక్క సిమెంట్తో అండ్ యాస్పాల్ట్తో ఎప్పుడైతే మనం ఈ అగ్రిగేట్స్ అయినటువంటి శాండ్, ఇసుకను, అండ్ క్రష్డ్ స్టోన్ అయినటువంటి కంకర్ని మనం బైండ్ చేస్తామో, మిక్స్ చేస్తామో, then they are used to form compound material. That means, for example, the aggregates are nothing but a sand and crushed stone. So in this civil engineering terminology, in this civil engineering point of view, the another name for sand is fine aggregate. So sand ki inkoka పేరు వచ్చేసి fine aggregate. And in this civil engineering terminology, in this civil engineering point of view, the another name for crushed stone is coarse aggregate. సో క్రష్డ్ స్టోన్, కంకర్ని సివిల్ ఇంజనీరింగ్ టర్మినాలజీలో క్రష్డ్ స్టోన్ అంటాం. సో వెన్ దీస్ కాంబినేషన్ మెటీరియల్స్ లైక్ ఏ కాంబినేషన్ ఆఫ్ ది ఫైన్ అగ్రిగేట్ అండ్ కోర్స్ అగ్రిగేట్, సో వెన్ శాండ్ అండ్ క్రష్డ్ స్టోన్ ఈజ్ మిక్స్డ్ విత్ ది సిమెంట్ ఆర్ యాస్పాల్ట్. సో సిమెంట్తో కానీ లేదా యాస్పాల్ట్ అంటే తార్ అనమాట, బిటుమిన్ తార్. సో ఆ యొక్క తారు, సిమెంటు, తార్ అండ్ వాటర్ అయినటువంటి ఈ యొక్క బైండింగ్ నేచర్ ఉండేటటువంటి మెటీరియల్స్. సో వెన్ వీఆర్ మిక్స్డ్ ది అగ్రిగేట్స్ విత్ ఏ బైండింగ్ నేచర్ మెటీరియల్స్. సో విచ్ మెటీరియల్ హ్యావ్ ఏ బైండింగ్ నేచర్, దట్ మెటీరియల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ది బైండింగ్ మీడియమ్స్ లైక్ వాటర్, సిమెంట్ అండ్ యాస్పాల్ట్. సో సిమెంట్కి, యాస్పాల్ట్కి, వాటర్కి బైండింగ్ నేచర్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ యొక్క 3 మెటీరియల్స్తో కానీ మనం అగ్రిగేట్స్ని కానీ కంబైన్ చేసినట్లయితే, మిక్స్ చేసినట్లయితే, సో దెన్ ఫార్మ్ ది కాంపౌండ్ మెటీరియల్. సో కాంపౌండ్ మెటీరియల్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ ది 2 or more మెటీరియల్స్. సో 2 లేదా అంతకంటే ఎక్కువ మెటీరియల్స్తో కానీ కలిసినట్లయితే, సో కలిసి మనకి ఇంకొక మెటీరియల్గా ఫామ్ అయ్యేదాన్ని కాంపౌండ్ మెటీరియల్ అంటాం. సో కాంపౌండ్ మెటీరియల్ ఈజ్ నథింగ్ బట్ కాంపోజిట్ మెటీరియల్ బికాస్ ఆఫ్
ఫామ్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ ది 2 or more మెటీరియల్స్. రెండు లేదా అంతకంటే ఎక్కువ మెటీరియల్స్తో కలిసి మనకి ఒక రిజల్టెంట్ ప్రోడక్ట్, ఒక అవుట్పుట్ ప్రోడక్ట్ అనేది వస్తుంది కాబట్టి సో కాంపౌండ్ మెటీరియల్గా చెప్పుకోవడం జరుగుతుంది. సో అవి ఏంటి ఆ కాంపౌండ్ మెటీరియల్ అంటే సచ్ యాజ్ యాస్ఫాల్ట్ కాంక్రీట్ అండ్ సిమెంట్ కాంక్రీట్. సో వెన్ we are used or we are added the aggregates to the cement with water, so then that compound material is called as the cement concrete. When the coarse aggregate is added to the asphalt with water, then that type of the compound material is called as the asphalt concrete. So it is the introduction of the aggregates. So next, coming to the types of aggregates. So what are the types of aggregates? So generally based on the size, as per the Indian standards, the aggregates are classified into the two types. Fine aggregate, that means sand, isuka. Second one, coarse aggregate, that means crushed stone, kankara. So but here the aggregates are classified into the two types based on the occurrence. సో అగ్రిగేట్స్ ఫామ్ అయ్యేటటువంటి ప్రాసెస్ని బేస్ చేసుకొని మనకి టూ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వన్ నేచురల్ అగ్రిగేట్స్, సెకండ్ వన్ ఆర్టిఫిషియల్ అగ్రిగేట్స్. న్యాచురల్గా వచ్చేటటువంటి అగ్రిగేట్స్, తర్వాత ఆర్టిఫిషియల్ అంటే మ్యాన్ మేడ్. సో చూద్దాం. సో న్యాచురల్ అగ్రిగేట్స్ ఆర్ నథింగ్ బట్ the natural aggregates are obtained from the natural sources. So which aggregates are obtained from the naturally? So which materials are obtained naturally? So that type of the aggregates are called as the natural aggregates. For example, river beds are pits and include materials like sand. So from the river beds ఆర్ పిట్స్, సో రివర్ బెడ్స్ నుంచి లేదా గుంటల్ని ఎక్స్కవేట్ చేయడం ద్వారా మనకేమొస్తుంది అంటే శాండ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఫ్రమ్ ది క్వారీస్ అంటే ఏంటంటే క్వారీస్, సో మైనింగ్ క్వారీస్ వల్ల ఏమొస్తుంది అంటే మనకి గ్రావెల్ అండ్ క్రష్డ్ స్టోన్ వస్తుంది. సో గ్రావెల్ అన్న క్రష్డ్ స్టోన్ అన్న బోత్ ఆర్ సిమిలర్. సో దట్ మీన్స్, so which aggregates are obtained naturally? Like, so the sand is obtained from the river beds and crushed stone, kankara. So crushed stone is obtained from the quarries. సో అవన్నమాట, క్వారీస్ నుంచి క్రష్డ్ స్టోను, రివర్ బెడ్స్ నుంచి శాండ్ అనేది మనకు నేచురల్గా వచ్చేటటువంటి ప్రోడక్ట్స్. సో those materials are called as the natural aggregates. So coming to the artificial aggregates. So an artificial aggregates are man-made materials, often crushing and produced by the waste material like slag and recycled concrete. And last one, so industrial byproduct. సో వేస్ట్ మెటీరియల్ ఏదైనా ఉందా అంటే, సో వేస్ట్ మెటీరియల్ లైక్ స్లాగ్ని యూజ్ చేసి మనం ఆ యొక్క స్లాగ్తో మనం తయారు చేయడం అగ్రిగేట్స్ని, లేదా రీసైక్లెడ్ కాంక్రీట్ని మళ్ళీ రీసైకిల్ చేయడం, ఆల్రెడీ యూజ్ చేసినటువంటి కాంక్రీట్నే మళ్ళీ రీసైక్లింగ్. సో అండ్ లాస్ట్ వన్ ఇండస్ట్రియల్ బై ప్రొడక్ట్స్, ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటటువంటి వేస్ట్ మెటీరియల్ని మళ్ళీ బై ప్రోడక్ట్గా యూజ్ చేయడం. సో అలా మనం యూజ్ చేసి మనం కానీ ఆర్టిఫిషియల్గా అగ్రిగేట్స్ని కానీ ఫామ్ చేసినట్లయితే, ప్రిపేర్ చేసినట్లయితే, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ది ఆర్టిఫిషియల్ అగ్రిగేట్స్. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అగ్రిగేట్స్ బేస్డ్ ఆన్ ది అక్కరెన్స్, బేస్డ్ ఆన్ ది ఫార్మేషన్, ఎలా ఫామ్ అవుతుందో అగ్రిగేట్స్ అనేది దాన్ని బేస్ చేసుకొని టూ టైప్స్. అండ్ దెన్ నెక్స్ట్ వన్, so before we are going to discuss about the properties of the aggregates, so generally the aggregates are classified into the two types. First one, fine aggregate, second one, coarse aggregate. So first, what is meant by fine aggregate? So which aggregates are passed into the
4.75 mm ISCU. So those aggregates are called as the fine aggregate. 4.75 mm ISCU. IS means Indian standard. 4.75 ఇండియన్ స్టాండర్డ్ సీవ్ అంటే జల్లెడ అంటే 4.75 mm సైజు ఉండేటటువంటి సీవ్ ఉంటుంది. ఆ యొక్క సీవులో నుంచి కానీ పాస్ అయినట్లయితే సో దట్ టైప్ ఆఫ్ ది అగ్రిగేట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ది ఫైన్ అగ్రిగేట్. ద ఎగ్జాంపుల్ ఫర్ ఫైన్ అగ్రిగేట్ ఈజ్ శాండ్. ఫైన్ అగ్రిగేట్ ఈజ్ నథింగ్ బట్ ఏ శాండ్. అండ్ కమింగ్ టు ది కోర్స్ అగ్రిగేట్, సో విచ్ aggregates are retained into the 4.75 IS sieve. సో 4.75 mm సైజు ఉండేటటువంటి సీవు జల్లెల్లో కానీ రిటైన్ అయినట్లయితే, సో ఆ యొక్క రిటైన్ అయినటువంటి అగ్రిగేట్స్ని, ఆ యొక్క రిటైన్ అయినటువంటి మెటీరియల్ని మనం ఏమంటామంటే కోర్స్ అగ్రిగేట్ అంటాం. సో ఇట్ ఈస్ so these are the types of the aggregates in the civil engineering point of view, okay, in the civil engineering terminology. And then now we are going to discuss about the properties of aggregates. So here 6 types of the properties are, so there are 6 types of the properties. First one, grading of aggregate. Second one, particle shape. Third one, particle size. And fourth one, specific gravity. And fifth one, absorption. And sixth one, durability. So here first we are going to discuss about the grading. So grading is nothing but distribution of the particle sizes within an aggregate is crucial. So the main purpose of the grading is distribution of the particle size. So grading is nothing but separation, to separate the aggregates based on the particle sizes. సో ఆ యొక్క అగ్రిగేట్స్ యొక్క పార్టికల్ సైజెస్ని బేస్ చేసుకొని ఈ యొక్క అగ్రిగేట్స్ని మనం ఏం చేస్తామంటే డిస్ట్రిబ్యూట్ చేస్తాం, సపరేట్ చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ ప్రాపర్ గ్రేడింగ్, దట్ మీన్స్ ప్రాపర్ రేంజ్, దెన్ ద మిక్స్ హ్యాస్ గుడ్ వర్కబిలిటీ అండ్ మినిమల్ వాయిడ్స్. సో ప్రాపర్ గ్రేడింగ్ ఎన్ష్యూర్ దట్ మిక్స్ హ్యాస్ గుడ్ వర్కబిలిటీ అండ్ మినిమల్ వాయిడ్స్. సో మనకి మినిమం వాయిడ్స్ అనేది రావాలి. సో అగ్రిగేట్స్లో వాయిడ్స్ అనేది మినిమం ఉండాలి. అండ్ మనం ఆ యొక్క అగ్రిగేట్స్ యూజ్ చేసి అగ్రిగేట్స్ని కాంక్రీట్లో మిక్స్ చేసినట్లయితే కాంక్రీట్ యొక్క వర్కబిలిటీ అనేది గుడ్గా ఉండాలి, మంచిగా ఉండాలి. సో వర్కబిలిటీ అంటే ఏంటో మనకి నెక్స్ట్ కాంక్రీట్లో డీటెయిల్డ్గా వస్తుంది. వర్కబిలిటీ, పని సామర్థ్యం. సో ఆ యొక్క పని సామర్థ్యం అనేది మనకు మంచిగా ఉండాలి. కాబట్టి మనకి గుడ్ వర్కబిలిటీ కావాలన్నా అండ్ వాయిడ్స్ అనేది మినిమం వాయిడ్స్ కావాలి అంటే, సో ద గ్రేడింగ్ షుడ్ బీ ప్రాపర్. ద గ్రేడింగ్ ఆఫ్ ది అగ్రిగేట్ షుడ్ బీ ప్రాపర్ రేంజ్లో మంచి రేంజ్లో ఉండాల్సినటువంటి అవసరం మనకుంది. సో యర్ గ్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ రేంజ్. సో రేంజ్ ఆఫ్ ది పార్టికల్స్. అండ్ దెన్ next second one, particle shape. The second property is particle shape. So first one is the grading. So particle size. So second one is the particle shape. So the shape of aggregate particles can be rounded, angular or flaky. Aggregates యొక్క shape. సో ద షేప్ ఆఫ్ ద అగ్రిగేట్ పార్టికల్ అంటే అగ్రిగేట్స్ యొక్క పార్టికల్ షేప్ అనేది ఎలా ఉండాలి అంటే, పార్టికల్ అంటే అగ్రిగేట్ యొక్క అణువు. సో ఒక్కొక్క పార్టికల్ కానీ తీసుకున్నట్లయితే దాని యొక్క షేప్ అనేది ఎలా ఉండాలి అంటే కెన్ బి రౌండెడ్ ఉండాలి. అండ్ యాంగులర్ ఆర్ ఫ్లాకీ, యాంగులర్ షేప్ని కలిగి ఉండాలి. అండ్ అయితే రౌండెడ్ షేప్లో ఉండేటటువంటి అగ్రిగేట్స్ ఉంటాయి అండ్ యాంగులర్ షేప్లో ఉండే అగ్రిగేట్స్ ఉంటాయి. So in these two types of the aggregates, angular and rough surfaced aggregates provide the
బెటర్ ఇంటర్లాకింగ్ ఇన్ కాంక్రీట్. సో కాంక్రీట్లో ఈ యొక్క అగ్రిగేట్స్ని యూజ్ చేసినప్పుడు సో ఆ యొక్క కాంక్రీట్లో ఫైన్ అగ్రిగేటు, కోర్స్ అగ్రిగేటు, సిమెంటు అంతా కూడా బాగా మిక్స్ అయ్యి బాగా బైండింగ్ అయ్యి ఒకదానికొకటి వాయిడ్స్ అనేది లేకుండా సో ఒకదాని మధ్య ఒకటి గ్యాప్ అనేది రాకుండా ఇంటర్లాక్ కావాలి. కాబట్టి సో యాంగులర్ అండ్ రఫ్ సర్ఫేస్ అగ్రిగేట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బెటర్ ఇంటర్లాకింగ్ ఇన్ కాంక్రీట్. సో కాంక్రీట్లో ఇంటర్లాకింగ్ అనేది బెటర్గా ఉండాలి అంటే సో ఆ యొక్క అగ్రిగేట్స్ అనేది ఎలా ఉండాలి అంటే యాంగులర్ షేప్ని కలిగి ఉండాలి, ఎట్ ది సేమ్ టైం రఫ్ సర్ఫేస్ని కలిగి ఉండాలి అండ్ ఇంప్రూవింగ్ ఇట్స్ స్ట్రెంగ్త్. అలాగానే ఉన్నట్లయితే సో ఆ కాంక్రీట్ యొక్క స్ట్రెంగ్త్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ వన్, ద థర్డ్ ప్రాపర్టీ ఈజ్ particle size. So the size of the aggregate particle so affects the workability and strength of the concrete. సో ఈ యొక్క అగ్రిగేట్ పార్టికల్ యొక్క సైజ్ అనేది ఈ యొక్క వర్కబిలిటీ మీద కాంక్రీట్ యొక్క స్ట్రెంగ్త్ మీద ఎఫెక్ట్ అనేది అవుతుంది. సో ద సైజ్ ఆఫ్ ది అగ్రిగేట్ పార్టికల్ ఎఫెక్ట్ ది వర్కబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది కాంక్రీట్. సో ఈ యొక్క అగ్రిగేట్ పార్టికల్ యొక్క సైజ్ అనేది కాంక్రీట్ యొక్క వర్కబిలిటీ మీద కాంక్రీట్ యొక్క స్ట్రెంగ్త్ మీద ప్రభావం అనేది చూపిస్తుంది. ఎలా అంటే డిఫరెంట్ అప్లికేషన్స్ రిక్వైర్ స్పెసిఫిక్ అగ్రిగేట్ సైజ్ రేంజెస్. Different applications requires specific aggregate size ranges. That means so there are different types of the aggregate sizes are there, like 10 mm, so 20 mm, 40 mm, 30 mm, 50 mm. So different types of the aggregate sizes are available. So but different applications require specific aggregate size ranges. So there are different types of the aggregate sizes are there. సో ఏ వర్క్కి స్పెసిఫిక్ ఏ వర్క్కి ఎంత సైజ్ ఆఫ్ ది అగ్రిగేట్ అనేది యూజ్ చేయాలో అంత సైజే యూజ్ చేయాలన్నమాట. అండ్ ఫోర్త్ ప్రాపర్టీ ఈజ్ స్పెసిఫిక్ గ్రావిటీ. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టెస్ట్. It is very very important property. So this property indicates the density of the aggregate related to the density of water. So specific gravity. So this property indicates the density of aggregates to the density of water. So aggregates యొక్క density by water యొక్క density. దాన్ని మనం కానీ చెక్ చేసినట్లయితే సో డెన్సిటీ ఆఫ్ అగ్రిగేట్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. సో దట్ మీన్స్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ అగ్రిగేట్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ది డెన్సిటీ ఆఫ్ అగ్రిగేట్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. సో ఇట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ది మిక్స్ డిజైన్. కాంక్రీట్ మిక్స్ చేయాలి అంటే సో వాట్ ఆర్ ద సో కాంక్రీట్ మిక్స్ చేయాలంటే కాంక్రీట్ అనేది సో కొన్ని మెటీరియల్స్ని మిక్స్ చేయడం వల్ల వస్తుంది. ఆ యొక్క మెటీరియల్ అనేది ఎంత క్వాంటిటీ తీసుకోవాలో సో మిక్సింగ్ ప్రపోర్షన్ అనేది చేయడం జరుగుతుంది. మిక్స్ డిజైన్ చేయాలి. సో హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ సిమెంట్ రిక్వైర్డ్, హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ శాండ్ రిక్వైర్డ్, హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ క్రష్డ్ స్టోన్ గ్రావెల్ రిక్వైర్డ్ అనేసి మనం మిక్స్ డిజైన్ చేయాలన్నమాట. సో దేర్ ఈజ్ ఏ వన్ ప్రొసీజర్. సో దాంట్లో ఈ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్, అబ్జార్ప్షన్. That means the ability of an aggregate to absorb moisture. So how much capability of an aggregate to absorb the moisture. So aggregates ki moisture ni absorb చేసేటటువంటి capability సామర్థ్యం అనేది ఎంత ఉంది. So absorption indicates the ability of an aggregate to absorb moisture. సో మాయిశ్చర్ని వాటర్ కంటెంట్ని అబ్జర్వ్ చేసుకోవడానికి అగ్రిగేట్స్కి ఎంత అబిలిటీ ఉంది, ఎంత సామర్థ్యం ఉందో తెలియచేసేది ఈ యొక్క అబ్జర్ప్షన్. అయితే దెన్ దిస్ అబ్జర్ప్షన్ కెన్ ఎఫెక్ట్ ది వాటర్ సిమెంట్ రేషియో ఇన్ ది కాంక్రీట్. అయితే ఈ యొక్క అబ్జర్ప్షన్ అనేది వాటర్ సిమెంట్ రేషియో మీద ఎఫెక్ట్ అనేది అవుతుంది కాంక్రీట్లో. సో కాంక్రీట్ మిక్స్ చేసేటప్పుడు వాటర్ని యాడ్ చేస్తాం. సో ఈ యొక్క అబ్జార్ప్షన్ కెపాసిటీ సో హౌ మచ్ వాటర్ సిమెంట్ రేషియో విల్ బీ రిక్వైర్ అనేసి అంటే ఈ యొక్క అగ్రిగేట్స్ యొక్క అబ్జార్ప్షన్ కెపాసిటీని బేస్ చేసుకొని మనం వాటర్ సిమెంట్ రేషియో అనేది బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ ప్రాపర్టీ ఈజ్ డ్యూరబిలిటీ. సో డ్యూరబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఏ లైఫ్ స్పాన్, ఏజ్.
So aggregates should be resistant to factors like freeze-thaw cycles and chemical attack. సో మనం ఈ యొక్క కన్స్ట్రక్షన్లో యూజ్ చేసేటటువంటి అగ్రిగేట్స్ అనేది ఎలా ఉండాలి అంటే రెసిస్టెంట్ టు ఫ్యాక్టర్స్ లైక్ ఫ్రీజ్-థా సైకిల్స్. ఫ్రీజ్ మీన్స్ ఘనీభవించడం, తా మీన్స్ కరగడం. ఓకేనా? సో సాలిడ్ స్టేట్ అయినా సరే మళ్ళీ లిక్విడ్ స్టేట్కి కన్వర్ట్ అయినా సరే సో ఘనీభవించడం అండ్ కరిగిపోవడం. సో అలాంటి సిచ్యువేషన్స్ని అలాంటి ఫ్యాక్టర్ని రెసిస్ట్ చేసేలాగా ఉండాలి. అండ్ కెమికల్ అటాక్, ఇఫ్ ఎనీ కెమికల్స్ ఆర్ అటాక్డ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది అగ్రిగేట్స్, సో అగ్రిగేట్స్ మీద ఏదైనా కెమికల్స్ అనేది అటాక్ అయినా కూడా ఆ యొక్క కెమికల్స్ని రెసిస్ట్ చేసేటటువంటి క్యాపబిలిటీ ఈ యొక్క అగ్రిగేట్స్కి కలిగి ఉండాలి. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది అగ్రిగేట్స్. సో దెన్ నెక్స్ట్ అవర్ కాన్సెప్ట్ ఈజ్ test on the aggregates. So what are the tests conducted on the aggregates? So that topic, that concept we will discuss in next class. Okay, please all of you subscribe my YouTube channel and everyone follow my YouTube channel and share this link to all your friends. Thank you so much.